హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సపోటా పండు. ఈ సపోటా చెట్టు అయితే మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఇది నా పెళ్ళికి ఒక 2-3 ఇయర్స్ ముందు నాటారు. తీసుకొచ్చారు, అంటుకొని నాటారు. ఇది 1 ఇయర్లోనే మాకు ఫ్రూట్స్ అయితే ఇచ్చేసింది. నాకైతే ఈ సపోటా చెట్టు చాలా సెంటిమెంటు అండ్ నాకు చాలా ఇష్టం కూడా. అయితే సపోటా పండు గురించి ఈరోజు తెలుసుకుందాము. జీర్ణక్రియను మెరుగుపరచడం, తక్షణ శక్తిని ఇవ్వడం మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో అధిక ఫైబర్, విటమిన్ ఏ, సి, కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకాన్ని నివారించి ఎముకలను దృఢంగా మార్చడంలో, అలానే కంటి చూపును మెరుగుపరచడంలో ఇది చాలా సహాయపడుతుంది. సపోటాలో ఉండే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అధిక ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది, ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. అలానే ఈ సపోటా పండు తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. అంటే మనకు ఏమన్నా నీరసం ఉన్నా, లేదంటే మనం ఏమన్నా అంటే షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి కదా, సో ఆ టైంలో కూడా తింటే చాలా మంచిది. సహజ చక్కెరలు, ఫ్రక్టోజ్, సుక్రోజ్ పుష్కలంగా ఉండటం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది, అలసటను త్వరగా తగ్గిస్తుంది. అలానే ఇది ఎముకల బలానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు ఐరన్ ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అలానే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఈ సపోటాని యూజ్ చేయవచ్చు. విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధుల నుండి కాపాడతాయి. కంటి చూపు అండ్ చర్మ ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది, అలాగే చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచడంలో ఈ సపోటా పండు సహాయపడుతుంది. బీపీ నియంత్రణ, ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. అలానే గర్భ సమయంలో ఈ సపోటా పండు తీసుకోవచ్చు లేదా తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకాలను ఈ సపోటా పండు అందిస్తుంది, కానీ మితంగా తీసుకోవడం మంచిది. అలానే ఈ సపోటా పండు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. డయాబెటీస్ అంటే షుగర్ అండి. అధిక చక్కెర స్థాయిలను ఇంకా హై చేసే అవకాశం ఉంటుంది. అధిక చక్కెర స్థాయిలు ఉన్నందున మధుమేహం ఉన్నవారు మితంగా తీసుకోవాలి. అంటే ఒక పండు లేదా హాఫ్ పండు తీసుకుంటే మంచిది. అతిగా తినకూడదు. ఎక్కువ తింటే ఇవి అంటే బాగున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువగా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ తింటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం లేదా విరోచనాలకు కూడా దారితీయవచ్చు. అలానే ఎలర్జీలు ఉంటాయి కదా, సపోటాలోని కొన్ని రకాల పదార్థాలు కొందరిలో ఎలర్జీలకి కారణం కూడా కావచ్చు. అలానే మీకు ఏమైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా సపోటాను మీ ఆహారంలో చేర్చుకునే ముందు ఒకసారి హాస్పిటల్లో అడిగి తినొచ్చా లేదా అని కూడా ఒకసారి అడిగి తీసుకుంటే మంచిది. అలానే ఈ చెట్టు అయితే నాకు చాలా సెంటిమెంట్. నేను ఎందుకన్నానంటే ఇది నాకు పెట్టిన దగ్గర నుంచి కూడా నేను మా డాడీ వాళ్ళ ఇంటికి నేను ఏ టైంలో వెళ్ళినా కూడా నాకు అంటే మా అక్క వాళ్ళు కానీ అందరూ ఉంటారు కదా, కానీ నేను టైంలో అంటే ఈ సపోటా చెట్టు మేము ఎప్పుడైతే మాకు కాపు స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా కాస్తూనే ఉంది. మాకు ఫ్రూట్స్ ఇస్తూనే ఉంది. అంటే పువ్వు ఉంటుంది, పింద ఉంటుంది, తర్వాత మళ్ళీ కాయ ఉంటుంది. అది మా అదృష్టం అని ఏం చెప్పొచ్చు. కానీ నా అదృష్టం ఏంటంటే నేను మా డాడీ వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ నాకు ఫ్రూట్ అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు పండిపోయిన ఒక ఫ్రూట్ నాకు చేతికి ఇస్తుంది. అదేంటో తెలియదు. నేను చెట్టు మొత్తం ఊరికి వెతుకుతూ ఉంటాను. ఏదో ఒక టైంలో నాకు అది ఆ ఫ్రూట్ నేను ఇట్లా పట్టుకోగానే నా చేతిలోకి అలా వచ్చి పడుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.